నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. చప్పలు కొట్టి దేవుని మహిమపరచాలి. దేవుని స్తుతించాలా. దాచి ఉంచినావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. నీవెప్పుడు మేలు చేస్తావని. ఆయనే సమస్తము సాధ్యము. ఆయన ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన విడిపించే దేవుడు, ఆయనే రక్షించే దేవుడు. మన జీవితము ఏంటో సమస్తము ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన అరచేతుల్లో మనల్ని చిక్కుకున్నాడు. ఆయన ప్రణాళికలో మనమున్నాము కనుక సమస్తము ఆయన మేలు చేసే దేవుడు. హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిద్దాం. చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, హక్కున నన్ను తెచ్చుకొంటివి, భయపడకుంటివి. మీ పుట్ట ప్రేమను చూపితివి, నన్ను ఓదార్చితివి. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. నీకెప్పుడు మేలు చేస్తావని. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా, మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా, నిరాశలో నన్ను దర్శించితివి, ఆదరించితివి. సజీవునిగా నన్ను ఉంచితివి, కృపను పంచితివి. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. Thank you, Jesus. మేలు చేస్తావని. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన సర్వ
సర్వాధికారి అయిన దేవుడు. సర్వము ఆయనకి సాధ్యమే, సర్వము ఆయనకు మాత్రమే సత్యము. ఈ లోకములో కృంగిపోయావా? సమస్యలతో పడిపోయావా? బాధలతో ఇబ్బందులతో దిగజారిపోయావా? ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ నీకెవరు లేరని నిరాశ చెందావా? సమస్తము ఆయనకి సాధ్యమే. ఆయన నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు. ఆయన నీ సమస్యలను ఎరిగిన దేవుడు. నీకు ఆయన మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేసే మేలును పొందుకోవాలంటే, ఆయన చేసే అద్భుతాలను పొందుకోవాలంటే నీ హృదయం ప్రభుకిస్తావా? నీ హృదయం ప్రభుకిస్తావా? నీ హృదయం ఎప్పుడైతే ప్రభుకిస్తావో, నీ హృదయం ఎప్పుడైతే ఆయన చేతిలో అప్పగిస్తావో, నీ మనస్సును మార్చుకొని రక్షణ అనుభవంలోకి వస్తావో, ప్రభువుని అంగీకరిస్తావో, ప్రభువుకి నీ హృదయం ఇస్తావో, నిన్ను ఎన్ని సమస్యలు చుట్టువేసినా, ఎన్ని బాధలు చుట్టువేసినా ఆయన విడుదలిచ్చే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన కరుణించే దేవుడు, ఆయన విడిపించే దేవుడు. యేసయ్యా, నీవు నాకు కావాలయ్యా, నీవు నాకు కావాలయ్యా, నీవు నాకు కావాలయ్యా. ఏదైనా నా జీవితం మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఏదైనా నా జీవితము నీకు అంకితం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏదైనా ప్రభువా, ప్రభువా, నీవే నా దేవుడవు, నీవే నా తండ్రివి, నీవే నా కాపరివి. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు న్యాయం చేసే దేవుడు? ఎన్నో విగ్రహాల చుట్టూ తిరిగాను, ఎన్నో లోకంలో ఆశల చుట్టూ పరిగెత్తాను, కానీ ఎవరు నన్ను రక్షించలేదు, ఎవరు నాకు విడుదలవ్వలేదు, ఎవరు నన్ను కాపాడలేదు. ఈ దినమున నీ పాదాలు చెంతకొస్తున్నాను ప్రభువా, నీ పాదాలు చెంతకొస్తున్నాను ప్రభువా. నీవే విడుదలిచ్చే దేవుడు అని నమ్ముచున్నానయ్యా. నువ్వు నమ్మకమైన దేవుడవయ్యా. అనేక మంది భక్తులకు మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చారయ్యా. అనేక మంది ఈ లోకంలో ప్రజలు నీకు సాక్షులుగా ఉన్నారయ్యా. అనేక మందిని దీవించావు, అనేక మందిని హెచ్చించావు, అనేక మందిని ఆశీర్వదించావు. ఈ దినమున నీ పాదాలు చెందుకు రావడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. నా హృదయం మార్చుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా. నా జీవితం మార్చుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా. తీర్మానం చేసుకోండి. ప్రభు బలలోకి రావాలనుకుని బిడ్డలు దేవుని మహిమపరచండి. ప్రభు బలలో పాల్గొనే బిడ్డలు దేవుని మహిమపరచండి. ఇంకా నువ్వు మారు మనసు రక్షణ అనుభవంలోకి రాని ప్రజలు నీవు నాకు కావాలయ్యా. అయితే నా జీవితము మార్పు కలిగి జీవిస్తానయ్యా. మారు మనసు అనుభవంలోకి రావడానికి ఇష్టపడుతున్నానయ్యా. నా జీవితం మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, నీవే నా కాపరయ్యా, నీవే నా దేవుడవయ్యా, నీవే నా తండ్రివయ్యా. ప్రభువుని మహిమపరచాలా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని, ఎదిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని, మార్పులేని దేవుడని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మాట
థ్యాంక్ యూ లార్డ్. ఈ దినమున మనము ప్రభు బలలోకి దేవుడు శరీరమును దేవుని రక్తమును స్వీకరించడానికి మనము సిద్ధపడిన ప్రజలు రెండు చేతులు ఆకాశము వైపెత్తి అపరాధిని యేసయ్యా